తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం పలువురు ప్రముఖులు వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన సతీమణి కావ్యారెడ్డితో కలిసి స్వామివారిని దర్శించుకోగా నిర్మాత మహేష్ చందు, వ్యాపారవేత్త అంబికా కృష్ణ, తెలంగాణ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాతిథులను అందించారు. వెళ్ళాక మళ్ళీ స్వామివారిని వచ్చి దర్శించుకున్నాను. సో వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శనం చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతం దర్శనం జరిగింది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు కొత్త సినిమా హైందవ అని చేస్తున్నాం అండి. గండికోటలో షూటింగ్ జరుగుతుంది. సో షెడ్యూల్ చాలా బాగా జరుగుతుంది. సినిమా అయిపోవచ్చింది. దివాళీ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తాం. ఏదండి సినిమా పేరు హైందవ. చాలా అద్భుతంగా ఉండిపోతుంది. టెంపుల్స్ కున్న ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాం. టెంపుల్స్ కున్న ఇంపార్టెన్స్ ఏంటి. సో మా ప్రొడ్యూసర్ అందరం కలిసి వచ్చాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఆ సినిమాకు ఉండాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రోజు నా దర్శన భాగ్యం కలిగింది. నాకు చాలా సంతోషం. ముఖ్యంగా ఎంతమంది జనం వచ్చినా కూడా ప్రశాంతంగా అందరికీ దర్శనం కల్పించేలాగా చేస్తున్నటువంటి చైర్మన్ గారు, నాయుడు గారికి, ఇతర పెద్దలకి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా కష్టం మెయింటైన్ చేయడం, చాలా మాటలు కాదు వ్యవహారం. రోజుకి 1,00,000 మంది వస్తున్నారు. 1,00,000 మందికి కూడా దర్శనం కల్పించడం అనేది, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అది ఏంటో తెలియదు కానీ ఆ వెంకటేశ్వర దగ్గర రాగానే ఒక రకమైన తెలియని ఒక అనుభూతి వచ్చేస్తుంది. ఆ అనుభూతి ఇక ఏమిటో మనకేమి ప్రపంచం తెలియదు విధంగా చెప్పాలంటే. అంతేకాకుండా అక్కడ వేదం కానీ, వేద పట్టణాలు కానీ, నిత్య వేద పట్టణాల వల్ల ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి చాలా అద్భుతమైనటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది. నిత్య వేద పట్టణాలు, అలాగే స్వామివారి కైంకర్యాలు అన్ని కూడా క్రమం తప్పకుండా క్రమమైన పద్ధతిలో చేస్తున్న మేనేజ్మెంట్ వారికి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా నాయుడు గారి, చైర్మన్ గారి యొక్క డైరెక్టర్లందరికీ, ఈవో గారికి, మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు గోవిందుడు దర్శనానికి రావడం జరిగింది. తిరుమలలో ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు భాషా వికాసం కోసం ఎంత కృషి చేస్తుందో మన విజయవాడలో జరిగినటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘన విజయంగా సాధించాయి. ఇప్పుడు బాలల కోసం ప్రత్యేకంగా తెలుగు మహాసభల్ని రేపు డిసెంబర్ 5, 6 తారీఖుల్లో ఒంగోలులో నిర్వహిస్తున్నాం. తెలుగు భాషా చరిత్రలోనే మొట్టమొదటిగా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల కోసం ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తోంది. అది నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒంగోలులో. ఈ కార్యక్రమానికి 4 లక్షల మంది పైగా బాలబాలికలు వచ్చి మన సనాతన ధర్మము, మన తెలుగు భాష, ఆంధ్ర వైభవము, తెలుగు వైభవం పైన అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. ఆ కార్యక్రమ నిర్వహణలోకి ముందుకు సాగుతున్నాము. స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఈ తెలుగు భాషా వైభవం ఇంకా ముందుకు సాగాలని, ఆంధ్రప్రదేశ్, ఈ తెలుగు రాష్ట్రాలు సమగ్రమైనటువంటి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ, తెలుగు భాషా వికాసమే ఒక జాతి వికాసంగా నేను భావిస్తున్నా. గజల్ శ్రీనివాస్, నమస్కారం.